నమస్తే, వెల్కమ్ టు బిగ్ బ్యానర్. అగ్రరాజ్యం వద్దంటోంది, వలసదారులను పొమ్మంటోంది. ఎన్ఆర్ఐల ఆశలు ఆవిరవుతున్నాయి. దిక్కుతోచని స్థితిలో భారతీయులు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఎన్ఆర్ఐల పరిస్థితి దారుణంగా మారింది. అమెరికన్లకు ఉద్యోగాల్లో పెద్దపీట వేస్తామంటూ అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఆ దిశగా వలసదారులకు చెక్ పెడుతున్నారు. వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో ప్రవాస భారతీయులు స్వదేశానికి పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీసా గోస. ఇది వాచ్ బిగ్ బ్యానర్. అమెరికా విద్యా ఉద్యోగ అవకాశాలకు పెట్టింది పేరు. అమెరికాలో విద్యా ఉద్యోగం కోసం ప్రపంచవ్యాప్తంగా అభ్యర్థులు పోటీ పడుతుంటారు. అందుకోసం ఏటా లక్షల సంఖ్యలో వీసా దరఖాస్తులు వస్తుంటాయి. వీసా దరఖాస్తుల ఆమోదంలో ఉన్న క్లిష్ట దశలకు తోడు ఇటీవల ఉద్యోగ వీసాల నిబంధనలు కఠినతరం చేయాలని, స్వదేశీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా గ్రీన్ కార్డ్ ఆమోదం కోసం ఎదురు చూస్తున్న వారికి H-1B వీసాను పొడిగించవద్దని ట్రంప్ సర్కార్ సరికొత్త ప్రతిపాదనలు చేసింది. అమెరికా వీసాల్లో ప్రముఖమైంది H-1B వీసా. ఇది ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, సైన్స్, మెడిసిన్, ఐటీ రంగాలకు చెందిన వివిధ దేశాల నిపుణులు యుఎస్లో పనిచేసేందుకు వీలు కల్పిస్తుంది. అంటే విదేశీ వృత్తి నిపుణులు అమెరికాలోని సంస్థల్లో పనిచేయడానికి అమెరికా ప్రభుత్వం జారీ చేసే తాత్కాలిక వర్క్ వీసా అన్నమాట. ఈ వీసాకి సంబంధించి మొత్తం బాధ్యత సంస్థలే తీసుకుంటాయి. సదరు సంస్థ తాను నియమించుకోబోయే వ్యక్తి వీసా కోసం యుఎస్ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్కు దరఖాస్తు చేసుకోవాలి. అమెరికా యుఎస్ సిఐఎస్ ఏటా 65,000 మందికి మాత్రమే కంప్యూటర్ లాటరీ పద్ధతిలో ఈ వీసాలు మంజూరు చేస్తుంది. అమెరికా ప్రభుత్వం ప్రస్తుత లాటరీ విధానం స్థానంలో మరింత కఠిన విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఆరేళ్ల పాటు H-1B వీసాతో ఉన్నవారు గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకుని అది మంజూరు కాకుంటే అలాంటి వారి వీసా గడువు పొడిగించకూడదని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తాజాగా ప్రతిపాదించింది. అలాంటి వారిని స్వదేశాలకు పంపించి వేయాలని చెబుతోంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే 5 లక్షల మంది భారతీయులపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. మరోవైపు H-1B వీసాదారులు ఎన్ని ఉద్యోగాలైనా చేసుకోవడానికి వీలయ్యేలా ట్రంప్ ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదన చేసింది. అయితే ప్రతి ఉద్యోగానికి అనుమతి తప్పనిసరని యుఎస్ సిఐఎస్ స్పష్టం చేసింది. ఉద్యోగి విధుల్లో చేరే ముందు సంబంధిత సంస్థ యాజమాన్యం యుఎస్సిఐఎస్కి I-129 ఫామ్ని తప్పనిసరిగా సమర్పించాలి. అందులో సదరు ఉద్యోగి వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. అమెరికా విశ్వవిద్యాలయాల్లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన వారు ఇందుకు అర్హులు. అమెరికా
అమెరికాలో స్థిరపడాలనుకునే వారికి ఉన్న మార్గాల్లో EB-5 వీసా మరొకటి. దీన్ని గోల్డెన్ వీసా, ఇన్వెస్టర్ వీసా అని కూడా అంటారు. విదేశీ వ్యాపారులను ఆహ్వానించడం, అమెరికాను ఆర్థిక పదంలో నడిపించేందుకు అవసరమైన పరిశ్రమలను స్థాపించటం, అమెరికన్ యువతకు ఉపాధి కల్పించడం అనే లక్ష్యాలతో 1990లో యుఎస్ కాంగ్రెస్ EB-5 ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టింది. అమెరికాలో పెట్టుబడులు పెట్టడం ద్వారా అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకునే వారికి ఇది ఉత్తమమైన మార్గం. H-1B వీసాపై అక్కడ ఉద్యోగం చేస్తూ తమ కుటుంబాలను కూడా అమెరికాకు తీసుకెళ్లాలనుకునే వారికి EB-5 వీసా అవకాశం కల్పిస్తోంది. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు అక్కడి నిబంధనల మేరకు మొదటి ఏడాది పూర్తయ్యే వరకు ఉద్యోగాలు చేయకూడదు. ఆ తర్వాత నుంచి 2 పద్ధతుల్లో అక్కడ ఉద్యోగం చేసుకోవచ్చు. ఒకటి కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్, రెండోది ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. మొదటిది పూర్తిగా ఇంటర్న్షిప్లో చేయాల్సి ఉంటుంది. రెండోది చదువు అయిపోయిన తర్వాత కూడా 36 నెలల వరకు ఉద్యోగం చేసేందుకు అవకాశం ఉంటుంది. అమెరికా మన దేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నిత్యం అందరి తలపుల్లో మెదలుతూనే ఉంటుంది. ఇందుకు కారణం లక్షలాది భారతీయులు ఆ దేశంలో ఉద్యోగం చేస్తుండడమే. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది అక్కడ కొలువుల్లో ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక ఐటీ ఉద్యోగులు, H-1B వీసాలు వంటి అంశాలు అడపాదడపా పతాక శీర్షికల్లో నిలుస్తూ వస్తున్నాయి. తాజాగా H-1B, H-4 వీసాలపై ఆందోళనలు రేకెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఆ వీసాలు, వాటి వివరాలు చూద్దాం. ఒక దేశానికి చెందిన పౌరురాలు మరో దేశాన్ని సందర్శించాలంటే అనుమతి పత్రం కావాలి. అటువంటి అనుమతి పత్రాన్నే వీసా అంటారు. ఉదాహరణకు ఎవరైనా అమెరికా వెళ్లాలనుకుంటే ఆ దేశం నుంచి వీసా తీసుకోవాలి. ఇలాంటి వీసాలు చాలా రకాలు ఉంటాయి. పర్యాటకులు, వ్యాపారులు, ఉద్యోగులు, కళాకారులు, క్రీడాకారులు ఇలా భిన్న వర్గాల వారికి భిన్నమైన వీసాలు ఉంటాయి. అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగం చేయడానికి విదేశీయులకు జారీ చేసే అనుమతి పత్రమే H-1B వీసా. ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన వారికి వీటిని జారీ చేస్తారు. అమెరికాలో 90వ దశకంలో టెక్నాలజీ ఆధారిత సంస్థలు విపరీతంగా పుట్టుకొచ్చాయి. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కూడా వేగంగా వృద్ధి చెందుతున్న కాలం అది. టెక్నాలజీ, పరిశోధన, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ వంటి రంగాల్లో నైపుణ్యం కలిగిన మానవ వనరుల అవసరం ఏర్పడింది. ఆ సమయంలో అమెరికాలో వీరికి ఎంతో కొరత ఉంది. కాబట్టి నైపుణ్యం కలిగిన విదేశీయులను తాత్కాలిక కాలానికి నియమించుకునేందుకు ప్రభుత్వం సంస్థలకు అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా 1990లో H-1B వీసాలను ప్రారంభించారు. జారీ చేసే వీసాలు ప్రధానంగా 2 రకాలుంటాయి. ఒకటి ఇమిగ్రేషన్, 2 నాన్ ఇమిగ్రేషన్. అమెరికాలో స్థిరపడాలనుకునే వారికి ఈ ఇమిగ్రేషన్ వీసాలు ఇస్తారు. అమెరికాలో తాత్కాలికంగా కొంతకాలం ఉండేందుకు ఉద్దేశించినవి నాన్ ఇమిగ్రేషన్ వీసాలు. కాబట్టి H-1B వీసా నాన్ ఇమిగ్రేషన్ పరిధిలోకి వస్తుంది. అమెరికాలో తాత్కాలికంగా కొంతకాలం ఉండేందుకు ఉద్దేశించినవి నాన్ ఇమిగ్రేషన్ వీసాలు. కాబట్టి H-1B వీసా నాన్ ఇమిగ్రేషన్ పరిధిలోకి వస్తుంది. భారత్ నుంచి H-1B వీసాపై వెళ్లి అమెరికా పౌరసత్వం పొందిన దంపతులు ఈ కోవలోకి వస్తారు. H-1B వీసాలకు డిమాండ్ బాగా ఉంటుంది. కోటాకు మించి దరఖాస్తులు వస్తే లాటరీ విధానంలో వీసాలు కేటాయిస్తారు. కంప్యూటర్ ర్యాండమ్గా వీటి ఎంపిక ఉంటుంది. తమ ఉద్యోగుల కోసం సంస్థలు H-1B వీసా కోసం దరఖాస్తు చేసుకుంటాయి. అలాగే మరికొన్ని సంస్థలు స్పాన్సర్ చేస్తుంటాయి. ఆయా సంస్థల పరిమాణం ఆధారంగా H-1B వీసా దరఖాస్తు ఫీజు ఉంటుంది.
ఒకసారి H1B వీసా లభిస్తే 3 ఏళ్ల పాటు అమెరికాలో ఉండొచ్చు. ఈ కాల పరిమితిని పొడిగించుకునే అవకాశం కూడా ఉంది, కానీ మొత్తం మీద 6 ఏళ్లకు మించకూడదు. ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో వాళ్ళ టాలెంట్ని వాళ్ళు అక్కడ ఎక్స్పోజ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం డిఫికల్ట్ ఇది. సో బేసిక్గా ఏంటంటే H1 వీసా అనేది ఇనిషియల్గా 3 ఇయర్స్కి ఉంటుంది వ్యాలిడిటీ. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు నెక్స్ట్ 3 ఇయర్స్కి. సో అట్లా 6 ఇయర్స్ ఉండొచ్చు. ట్రంప్ తీసుకునే నిర్ణయం అనేది అంటే కొంతవరకు ఎఫెక్ట్ ఆల్వేస్ విల్ బి దేర్ ఇన్ ఇండియా. ఎఫెక్ట్ ఉంది. బట్ అక్కడ ఏం చేస్తున్నంటే లోకల్ టాలెంట్ని లోకల్లీ అక్కడ గ్రో చేయాలని చేస్తున్నాడు. ఇట్ విల్ ఎఫెక్ట్ ఫర్ ఇండియా. సో అది మంచి పద్ధతి కాదు. బట్ ఎట్ ద సేమ్ టైం ఎన్ఆర్ఐస్కి అది అక్కడ మన ఎన్ఆర్ఐస్కి మొత్తం ప్రాబ్లం ఉంది. దీన్ని మనం ఆల్రెడీ మన ఎవరైతే ఉన్నారో ఎన్ఆర్ఐస్ వెల్ సెటిల్ అయిన వాళ్ళు అక్కడ ఆల్రెడీ మన డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి, లైక్ తానా, వాళ్ళందరూ డిస్కస్ చేస్తున్నారు. బట్ ఇనిషియల్ అయితే ఎఫెక్ట్ ఉంటుంది. సో లెట్ us see how it will works అనేది ప్రాక్టికల్గా మనం చూడాలి. H1B ఉద్యోగుల కుటుంబ సభ్యులు డిపెండెంట్ వీసా ద్వారా అమెరికాలో ఉండొచ్చు. ఇందుకు వారు H4 వీసాలను తీసుకోవాలి. జీవిత భాగస్వామి 21 ఏళ్లలోపు పిల్లలకు ఈ అవకాశం ఉంటుంది. H4 వీసా ఉన్న కుటుంబ సభ్యులు అమెరికాలో చదువుకోవచ్చు. అయితే ఈ వీసా మీద ఎటువంటి ఉద్యోగాలు చేయడానికి లేదు. ఇందుకు వర్క్ పర్మిట్ తీసుకోవాలి. అగ్రరాజ్యం అమెరికాలో ప్రపంచ దేశాల నుంచి వలసదారులున్నారు. ఎన్నో ఏళ్లుగా అమెరికాలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న భారతీయులు చాలా మందే ఉన్నారు. అక్కడి ప్రముఖ కంపెనీల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడి రూపంలో వారి జీవితాలు పెను ప్రమాదంలో పడ్డాయి. కన్నవారిని సొంత గడ్డను వదిలి ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లిన ఇండియన్లు ట్రంప్ నిర్ణయాలతో కంగారు పడుతున్నారు. అమెరికా ఎప్పటికప్పుడు వలసదారులకి కళ్ళెం వేస్తూనే వస్తోంది. ఇప్పుడు అమెరికాలో ఉన్న బై అమెరికన్, హైర్ అమెరికన్ పాలసీ కోసం ట్రంప్ కార్యాలయం తీసుకునే నిర్ణయాలతో భారతీయులు భారీ మొత్తంగా వెనక్కి తిరిగి రావాల్సి వస్తోంది. హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రతిపాదనలతో H1B వీసాలు కఠినతరం కావడం, దీంతో వేల కొద్దీ భారతీయ ఉద్యోగులు అమెరికా నుంచి భారత్కు వచ్చేయాల్సిన పరిస్థితి వస్తోంది. అయితే అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం వలన అధిక శాతం ఉద్యోగులలో ఐటీ రంగం వారిపై తీవ్రమైన ప్రభావం ఉండబోతోంది అని తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ ఉంటున్న ఎన్ఆర్ఐల్లో ఎక్కువ శాతం భారతీయులే టార్గెట్ గా ఈ పరిణామాలు జరగడం అమెరికా వచ్చి స్థిరపడాలి అనుకున్న ఇండియన్స్ లో తీవ్రమైన కలకలం రేపుతోంది. ఇదిలా ఉంటే భారతీయ వర్కర్లకు H1B వీసాల అప్లికేషన్లకు గడువు పొడిగింపు కష్టతరం కావడంతో పాటు శాశ్వత సభ్యత్వం కోసం ఎన్ఆర్ఐలు పొందే గ్రీన్ కార్డుల దరఖాస్తులు పెండింగ్లో పడుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1B వీసా విధానంలో తీసుకువచ్చిన కఠినతర నిర్ణయం కారణంగా విదేశీయులకు తీవ్రంగా ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ నిబంధనల కారణంగా ఇండియాకు చెందిన సుమారు 7 లక్షల మంది స్వదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తరువాత తీసుకున్న నిర్ణయాలు అమెరికాలో ఉంటున్న విదేశీయులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అమెరికాలో ఉంటున్న స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో విదేశీయులకు ఇబ్బందులు తప్పడం లేదు.
గత ఏడాది H1B వీసా విధానంలో కొత్త సవరణతో ఐటీలోని 2 లక్షల కొత్త ఉద్యోగులు స్వదేశాలకు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొంది. ట్రంప్ నిర్ణయాలు అమెరికాలో నివసిస్తున్న ఇండియాకు చెందిన టెక్కీలపై తీవ్రమైన ప్రభావం కనిపిస్తోంది. అమెరికాలో విదేశీయులు ఉద్యోగాలు చేయడానికి ఉపకరించే H1B వీసా విధానంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తీసుకొస్తున్న ఓ ప్రతిపాదన మరింత ఆందోళన కలిగిస్తోంది. హైర్ అమెరికా, బై అమెరికన్ అనే కొత్త నిర్ణయాన్ని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అమల్లోకి తెచ్చింది. హైర్ అమెరికన్, ఫైర్ నాన్ అమెరికన్ అని అంటే ఓన్లీ అమెరికన్ అనేది వాళ్ళకు కూడా కొంత టైం పడుతుంది. ఎందుకు టైం పడుతుంది? వీళ్ళు ఇండియన్స్ మోస్ట్లీ హార్డ్ వర్కింగ్, దే ఆర్ సపోర్టింగ్ యుఎస్ రెవెన్యూ. సో ఇట్లా ఉన్నప్పుడు నువ్వు వెంటనే వాళ్ళని పంపించేస్తే నీ అమెరికన్లో ఆ టాలెంట్ను డెవలప్ చేయడానికి కొద్దిగా టైం పడితే 1 to 2 years, రైట్? అట్లీస్ట్. సో ఇండియన్స్ చాలా కంట్రిబ్యూట్ చేస్తున్నారు అమెరికన్ రెవెన్యూకి. అట్ ద సేమ్ టైం ఇట్లాంటి డిసిజన్ తీసుకునే ముందు ఒకవేళ తీసుకుంటే కనుక అమెరికా ఫస్ట్ బాగా నష్టపోతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ గెయినింగ్. బట్ ది సెకండ్ థింగ్ ఇస్ హౌ ఇండియా విల్ బి గెయినింగ్ అవుట్ ఆఫ్ దిస్ ఇస్ అందరూ టాలెంట్ అంతా దే విల్ కమ్ హోమ్ బ్యాక్, రైట్? సో దాట్ వే ఇండియా విల్ బి డెవలప్. దీంతో హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం H1B వీసాల విధానంలో ఈ కొత్త సవరణను ప్రతిపాదిస్తోంది. వీసా గడువు పూర్తయి స్వదేశానికే H1B వీసా కలిగిన వారు గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ గ్రీన్ కార్డు మంజూరు కావడానికి ముందే వీసా గడువు పూర్తయితే అలాంటి వారిని స్వదేశాలకు పంపించాలని హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదించింది. దీంతో వీసా గడువు పూర్తయితే స్వదేశానికి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ఒబామా వలసదారులకు కల్పించిన కొన్ని వెసులుబాట్లను సైతం ట్రంప్ రద్దు చేశారు. ప్రాంతీయ భేదం ముసుగులో ట్రంప్ చేస్తోందేంటి? ప్రవాస భారతీయులే టార్గెట్గా నిబంధనలు తీసుకొస్తున్నారా? గతంలోని నిబంధనలను సవరించడంలో ఆంతర్యమేంటి? అమెరికాలో వలసదారులకు స్థానం లేదా? తాజా నిర్ణయంతో ఐటీ రంగం కుదేలవుతోందా? అమెరికాలో వలసదారుల పిల్లలకు రక్షణ కల్పిస్తూ ఒబామా తీసుకొచ్చిన ఉత్తర్వులను సైతం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేశారు. దీంతో దాదాపు 8 లక్షల మంది వలసదారుల జీవితాలు అగమ్య గోచరంలో చిక్కుకున్నాయి. వీరిలో 7,000 మంది భారతీయ అమెరికన్లు ఉన్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా అటార్నీ జనరల్ ఆఫ్ సెషన్స్ ప్రకటించగానే వందల మంది దీనిని వ్యతిరేకిస్తూ శ్వేత సౌధం ముందు నిరసనకు దిగారు. చట్టబద్ధమైన వలసలకు అవకాశం కల్పించడం, అమెరికా జాతీయ ప్రయోజనాల రక్షణ కోసమే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికా సమర్థించుకుంది. తమ దేశంలోకి ప్రవేశించేందుకు ఎంతమందికి అనుమతి ఇవ్వాలో, ఎవరికి అనుమతి ఇవ్వరాదో నిర్ణయించుకునే అధికారం అమెరికన్ ప్రజలకు ఉందని అమెరికా అధికారులు చెప్పుకొచ్చారు. నుంచి మనకు చాలామంది ఇండియా నుంచి యుఎస్కి వెళ్తున్నారు. బిఫోర్ ది థర్డ్ రెవల్యూషన్, సెకండ్ రెవల్యూషన్ నుంచి కూడా చాలామంది అసలు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అసలుకి ఓ మోటార్ ఇండస్ట్రీ కానివ్వండి, ఒక అగ్రికల్చర్ ఇండస్ట్రీ కానివ్వండి. ఇప్పుడు ఈ టెక్నాలజీ ఫేజ్ వచ్చేసి ఇప్పుడు 4th జనరేషన్లోకి వెళ్తుందన్నమాట. దాని లోపల ఏంటంటే ఇప్పుడు మనకు చాలామంది ఇండియన్స్ అక్కడ టెక్నికల్ ఫీల్డ్లో అయినా కానివ్వండి, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్లో అయినా కానీ చాలామంది ఉన్నారు. ఇప్పుడు వెళ్ళే మంది కూడా వాళ్ళకు మెకానికల్ ఇంజనీర్స్ కానీ, ఐటీ ఇంజనీర్స్ కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ చాలామంది ఉన్నారు. వాళ్ళకు H1B ఎక్స్టెన్షన్ ఇవ్వకపోవడం అనేది ఈజ్ అన్ ఎఫెక్ట్ టు బోత్ ది కంట్రీస్. అది ఇండియా కానివ్వండి, లేకపోతే యూఎస్కి కానివ్వండి. సో ఈ H1B టెక్నికల్ ఎక్స్టెన్షన్ చేయకపోవడం యాక్చువల్లీ ఈజ్ అ మేజర్ డ్రాబ్యాక్ టు ది యూఎస్. ట్రంప్ నిర్ణయంతో చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులతో కలిసి వచ్చి ఇప్పుడు పెద్దయ్యాక ఉద్యోగాలు చేసిన వారిని అక్రమ వలసదారులుగా గుర్తించారు. వారందరినీ తిప్పి పంపించేశారు. తల్లిదండ్రుల వెంట అమెరికా వచ్చిన వారిని స్వాప్నికులు అని పిలుస్తుంటారు. గతంలో ఇలాంటి వారిని గుర్తించిన ఒబామా ప్రభుత్వం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా
2012లో ఉత్తర్వులు ఇచ్చింది. బాల్యంలో వచ్చిన వారిపై చర్యలు వాయిదా అన్న పేరుతో కార్యక్రమం చేపట్టింది. ఒబామా ఇచ్చిన అధ్యక్ష ఉత్తర్వులను రద్దు చేయాలని, లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామంటూ ట్రంప్కు అనుకూలంగా ఓటేసిన రాష్ట్రాలు హెచ్చరించాయి. ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దని పలు వర్గాల నుంచి విజ్ఞప్తులు వచ్చినా ట్రంప్ ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు. తాను అనుకున్న మేరకు ముందడుగు వేసింది. మరోవైపు ట్రంప్ సర్కారు అమెరికా ఐటీ కంపెనీలపై తెస్తున్న ఒత్తిడి కారణంగా మన వాళ్ల ఉద్యోగాలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్క్ వీసా పొడిగింపులు కూడా ఉండకపోవడంతో మన వాళ్ళు తీవ్ర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. దీంతో 50,000కు పైగా వరకు భారతీయ H1B వీసా హోల్డర్స్ తిరిగి స్వదేశానికి రావాల్సి వస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. వీసా సంబంధిత సమస్యలపై సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్, అమెరికా సెనేటర్లు, కాంగ్రెస్ మెన్ అడ్మినిస్ట్రేషన్తో చర్చిస్తున్నారు. శాశ్వత సభ్యత్వం కోసం పొందే గ్రీన్ కార్డులు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్న నిబంధనలతో గ్రీన్ కార్డు ఆమోదం పొందలేని పక్షంలో H1B వీసాలకు 2-3 ఏళ్ల పొడిగింపు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ కూడా అనుకున్నంత స్థాయిలో జరగడం లేదు. ఇప్పుడు ఈ H1B మీద ట్రంప్ తీసుకున్న డెసిషన్ వల్ల అటు యూఎస్కి కానీ ఇటు ఇండియాకి కానీ నెగిటివ్గానే జరుగుతుందని నా ఫీలింగ్ అండి. ఫస్ట్ థింగ్ I foresee is separation of families, which is going to affect a lot of people. దానివల్ల వాళ్ళు అక్కడ ఉండిపోయిన వర్క్ ఫోర్స్ కూడా ఐ డోంట్ థింక్ వాళ్ళు టు దేర్ పొటెన్షియల్ వర్క్ చేయగలుగుతారా అనేది ఒక డౌట్ నాకైతే ఉంది. ట్రంప్ అండ్ మోడీ మధ్య దెర్ హ్యాస్ బీన్ గుడ్ రిలేషన్షిప్. ఇండియా ఈ మధ్యన ఇవాంకా రావటం అండ్ దెర్ హ్యాస్ బీన్ పాజిటివ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ ఇప్పుడిప్పుడే బడ్డింగ్లో ఉంది. అది డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుందని నా అభిప్రాయం అండి. తాజా H1B వీసా ప్రకటన ఆచరణ రూపం దాల్చితే సుమారు 50 నుంచి 75,000 మంది H1B వీసాదారులు స్వదేశానికి పయనమవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ తరహా నిబంధనలతో కూడిన బిల్లు పట్ల నాస్కామ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ విషయంపై అమెరికా సెనేటర్లు, కాంగ్రెస్ సభ్యులు అధికారులతో తమ ఆందోళనలు వెలుబుచ్చామని, త్వరలో మరోసారి H1B వీసా సంబంధిత సమస్యలపై చర్చిస్తామని నాస్కామ్ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ అధికారాన్ని చేపట్టి సంవత్సరం కాబోతోంది. మొదటి నుంచి వలసదారులపై కఠిన నిర్ణయాలే తీసుకుంటూ వస్తున్నారు ఆయన. అయితే భారత్తో స్నేహపూరితమైన సంబంధాలను కోరుకుంటున్నామని ఓవైపు చెబుతూనే మరోవైపు ఇలా ఎన్ఆర్ఐలను ఇరుకున పెట్టే సవరణ ఏంటని భారతీయులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం అమెరికాతో చర్చలు జరపాలని కోరుతున్నారు. ఇది వాచ్ బిగ్ బ్యానర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం. ఈ కార్యక్రమం సహసమర్పణ సహజ సిద్ధమైన గౌదర్బార్ ప్రొడక్ట్స్.